హలో జాబ్ సీకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ హైప్ తెలుగు. గైస్, ఈరోజు టీసీఎస్ నుండి ఒక కొత్త జాబ్ ఆపర్చునిటీ అయితే మీకు తీసుకొచ్చాను. టీసీఎస్ కంపెనీ అనేది మనకి వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో క్యాండిడేట్స్ ఎవరైనా కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ అండ్ హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్లో వర్క్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. అందరూ వాకింగ్కి అయితే అటెండ్ అవ్వండి గైస్. మనం పాస్పోర్ట్ ఆఫీస్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ స్క్రీనింగ్, డేటా ఎంట్రీ అండ్ డేటా ప్రాసెసింగ్ మీద వర్క్ అయితే ఉంటుంది. మీకు బేసిక్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది గైస్. డైలీ మీకు న్యూ జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తాను విత్ 100% జెన్యున్ కంటెంట్. సో గైస్, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా జాబ్ డీటెయిల్స్లోకి మూవ్ అవుదాం. గైస్, మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది నౌకరీ ప్లాట్ఫామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ కనిపిస్తుంది వాకింగ్ ఇంటర్వ్యూ ఫర్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్ ఎట్ హైదరాబాద్ పిఎస్కే. మనకి జాబ్ రోల్కి టోటల్గా 10 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే క్యాండిడేట్స్ కస్టమర్ సర్వీస్ రోల్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్టయితే మనకి రోల్ అనేది సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అట్ హైదరాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్ర. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తే క్యాండిడేట్కి మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇన్ డేటా ప్రాసెసింగ్ అండ్ డేటా ఎంట్రీ ఫీల్డ్లో. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ, బీబీఏ, బీబీఎం, బీకామ్, బీఎస్సీ అండ్ బీసీఏ. స్కిల్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో గుడ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అయితే మెన్షన్ చేశారు. మనకి డ్రైవ్ అనేది హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ సావీ అండ్ గుడ్ కీబోర్డ్ స్కిల్స్ విత్ యాక్యురసీ అని మెన్షన్ చేశారు. కంప్యూటర్ సావీ అంటే మీకు కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంప్యూటర్ అండ్ మోడర్న్ టెక్నాలజీస్ మీద. అండ్ ఆల్సో టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ప్రాపర్ యాక్యురసీ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఫుల్ టైమ్ కోర్సెస్ ఓన్లీ కెన్ బి కన్సిడర్డ్ అని మెన్షన్ చేశారు. అంటే మీకు ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్స్ అనేది ఉండకూడదు. ఒకవేళ ఉన్న 2 years కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అని మెన్షన్ చేశారు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే లాస్ట్ 6 monthsలో టీసీఎస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారో వాళ్ళెవరూ అప్లై చేయడానికి కుదరదు. అండ్ ఆల్సో ఇది జాబ్ అనేది నాన్ టెక్నికల్ రిక్వైర్మెంట్. సో ఎవరైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారో వాళ్ళు నీడ్ నాట్ టు అప్లై. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసి వాకింగ్కి ఫస్ట్ అప్డేటెడ్ రెజ్యూమే అనేది క్యారీ చేయండి. నెక్స్ట్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది క్యారీ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్ వచ్చేసి పాన్ కార్డ్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. సో ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళండి. అండ్ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయండి. అలాగే ఇక్కడ ఎలాగో జాబ్ 2 ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి ఈ జాబ్ అనేది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కాబట్టి మీ ప్రీవియస్ అండ్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ క్యారీ చేయండి. వాకింగ్ స్కెడ్యూల్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ 18 December to 24th December ఎక్సెప్ట్ 20 and 21st. సో మీకు 18th, 19th, 23rd, 24th ఈ డేట్స్లో అయితే వాకింగ్ మీకు కండక్ట్ చేస్తారు. టైమింగ్స్ వచ్చేసి 10 AM to 4 PM. నెక్స్ట్ లొకేషన్స్ అనేది మీకు మెన్షన్ చేశారు. ఇక్కడ వెన్యూస్ 2 venues ఇచ్చారు. మీరు జాబ్ అనేది పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లోనే చేయాలి కాబట్టి మీకు ఆ వెన్యూసే ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఫాస్ట్గా జాబ్కి అప్లై చేసి వాకింగ్కి అయితే అటెండ్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.